జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఈనాడు పులివెందల శాసనసభ్యుడు. ఆయన గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం. వారి పార్టీ నాయకులతోటి వారి శ్రీమతితో కూడా కలిసినట్టుగా విన్నాను, స్క్రోలింగ్ ఎక్కడో చూశాను నేను. కానీ ఆయన గవర్నర్ గారిని ఎందుకు కలిశారు, గవర్నర్ గారితో ఏం మాట్లాడారు, గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు, గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు, మరి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకి మాత్రం ఆయన చెప్పలేదు. కార్యకరట వెళ్ళిపోయారట. ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు, చేతులు ఊపారు, ఆపండి ఆపండి అన్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పులేదు. మేము కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా సార్లు కలిసాము. మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చిక్ వెళ్ళిపోయారు? ఇదేమన్నా మీ పర్సనల్ ట్రిప్పా? మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా? గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయాన్ని చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. నేను ప్రశ్నలు మీకే సంధిస్తున్నా. నేను బాగా దొరికారు. అంతకుముందు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడటానికి అవకాశం రాలా నాకు, ఎందుకంటే మీరు ఎప్పుడు బయటకు రాలి. ఇప్పుడు వచ్చారు బయటికి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమి చెప్పారు గవర్నర్ గారికి? చెప్పాలి కదా, ప్రెస్కి, ప్రజలకు తెలియాలి కదా. లేదండి నేను ఊరికే వెళ్ళానండి, మా శ్రీమతి గవర్నర్ గారి రాజ్భవన్ చూస్తానంటే తీసుకెళ్ళాను, తప్పులేదు. లేకపోతే మా కార్యకర్తలు రాజ్భవన్ ఎలా ఉంటుందో చూస్తామన్నారండి, తీసుకెళ్ళానంటే తప్పులేదు. లేకుంటే ఎవరి మీదో ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి, ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పడంలో తప్పులేదు. మీరెందుకు ఏ విషయం చెప్పలేదు? తుర్రమని ఎందుకు వెళ్ళిపోయారు? తుపాకీ కూడా దొరకకుండా కారణం చెప్పండి, సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూస్తారు కదా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈయన ఏం చెప్పారు గవర్నర్ గారికి, గవర్నర్ గారు ఏమన్నారు, ఏం ఫిర్యాదులు చేశారు, లేకపోతే ఎందుకు వెళ్ళారు, ఏం జరుగుతుంది అని అంటారు కదా. పోనీ గవర్నర్ గారిని కలిసి, పత్రికా సోదరుల, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్, ఒక్కసారి నా కళ్ళకు చూడండి. గవర్నర్ గారిని కలిసి మా కసిరెడ్డి, మా పార్టీ నాయకులు మీద, చాలామంది మీద ఎఫ్ఐఆర్ చేసి సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 12-13 అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు. ఈ కేసు ఇంకా పకడ్బందీగా, క్షుణ్ణంగా, ఆధారాలతో సహా దర్యాప్తు చేయండి అని కోరారా గవర్నర్ గారిని? మీరు క్యాచ్ చేయాలా? అంటే ఈ కేసు సిట్ ఇంకా గట్టిగా దర్యాప్తు చేయాలా? ఎవడెవడు తప్పు చేశారు, మా పార్టీ వాళ్ళైనా సరే, నాకు అత్యంత సన్నిహితులైనా సరే, నేనైనా సరే, తప్పు చేస్తే ఎవరిని వదలొద్దని చెప్పండి సిట్కి అని గవర్నర్ గారిని కోరటానికి వచ్చారా? ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది ఫేస్. గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నమస్కారం పెట్టి ఈ సిట్ దర్యాప్తు కూలంకషంగా దర్యాప్తు చేయమనండి. ముద్దాయిలు ఎంతటి వారైనా వదలటానికి వీల్లేదు, నిజానిజాలు బయటకు తీయాలా. ఒకవేళ మా వాళ్ళు నిజంగానే నాకు తెలియకుండా ఒకవేళ మద్యం కేసులో 3,500 కోట్లు కొట్టేస్తే ఎవరిని వదలొద్దు. ఒకవేళ నా దగ్గరికి ఏదో రాస్తున్నారుగా, ఏదో చీఫ్ బాస్ అని రాస్తున్నారుగా, ఆ బిగ్ బాస్, ఒక బిగ్ బాస్ నేనే అయితే నన్ను కూడా వదలొద్దు, చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోమని కోరారా? లేకపోతే మా వాళ్ళు శుద్ధపూసలండి, ఎవరు అసలు సారా వాసన కూడా చూడరండి, ఒక్కొక్కడికి ఒక్క పాస్పోర్ట్ తప్ప 2-3 పాస్పోర్ట్లు లేవండి,
ఒక్కడు కూడా దుబాయ్కి ఎవడు వెళ్ళలేదండి. ఎప్పుడు ఒక్కడు కూడా దుబాయ్లో నోట్ల కట్ల మీద పడుకోలేదండి. ఒక్కడు కూడా మాకు ఒక్క డెన్న కూడా లేదండి అని ఏమని చెప్పారా? ఏదో చెప్పాలి కదన్నా జగనన్న. చెప్పకుండా మీ దాన్ని మీరు వెళ్ళిపోతే ఏమనుకోవాలి? పాప పాత్రికేయులు ఏమి రాసుకోవాలి? చెప్పలేదు. నేను అంటున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు, పీకల దాకా కూరుకుపోయింది మీ పార్టీ. మద్యం కుంభకోణంలో మీ పార్టీ పీకల దాకా కూరుకుపోయింది. ఎవ్రీబడి నోస్. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. 100 కోట్ల లిక్కర్ స్కామ్కే కేజ్రీవాల్ ప్రభుత్వం కొట్టుకుపోయింది. అల్లల్లాడిపోతున్నాడు ఇప్పుడు కూడా అతను, మళ్ళా టు రీగైన్ హిజ్ ఇమేజ్. అటువంటిది 3,500 కోట్లు. నిన్న ఇక్కడ పేపర్లు చూసా, ఈవెన్ ఇట్ విల్ బి మోర్ అని, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి కొట్టేశారని చెప్పి సాక్ష్యాలతో సహా నోట్ల కట్టలు ఎక్కడికి వెళ్ళినాయి, ఏమైనాయి అన్నీ చెప్పి కూడా దొంగ పాస్పోర్టులతో వెళ్ళినారు సార్ మీ కసిరెడ్డి. మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చుకొని వెళ్ళినాడు సార్. అక్కడే కదా దొరికాడు అతను, ఎయిర్పోర్ట్లో. ఒక క్షణం ఆలస్యం అయితే చెవిరెడ్డి కూడా దొరికేవాడు కాదు. సిట్ దర్యాప్తు చేస్తుంది. నేను ఆ కేసులోకి వెళ్ళట్లేదు, ఇక అంతకంటే ఎక్కువ వెళ్ళను నేను. ఆ కేసు సిట్, ఇట్ విల్ టేక్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సిట్ దర్యాప్తు జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది అంతవరకు. రెండో విషయం అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జే బ్రాండ్ల మద్యంలో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జిఎస్ ల్యాబ్ నిర్ధారించింది. ఎస్జిఎస్ అనే ల్యాబ్ మీరు సరఫరా చేసిన మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించింది. నిజమా కాదా? సో డ్యూరింగ్ యువర్ రెజిమ్, మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విష పదార్థాలు, స్పూరియస్ లిక్కర్ హ్యాస్ బిన్ సోల్డ్ డ్యూరింగ్ యువర్ రెజిమ్. నిజమేనా? అమాయకులు వాళ్ళ అలవాటు, వాళ్ళ బలహీనతని ఆసరాగా చేసుకొని విషపూరితమైన మద్యాన్ని అమ్మినారు. వాళ్ళకి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ జగన్ గారు మీ ముఖ్యమంత్రిత్వంలో ఈ అవినీతి వల్ల, ఈ మద్యం కుంభకోణం వల్ల, ఈ జే బ్రాండ్స్ స్పూరియస్ లిక్కర్ వల్ల వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాగిపోయినాయి. మీకు తెలుసా? వేలాది మంది ఈ మద్యం త్రాగి చనిపోయినారు. మీకు తెలుసా? ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? ఈ చావులకి మీరు కారణం కాదా? ఈ తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాగటానికి ఆనాటి ముఖ్యమంత్రిగా మీరు కారణం కాదా? మీ వాళ్ళ అవినీతి కారణం కాదా? మీ వాళ్ళ దొడ్డిదారి సంపాదన కారణం కాదా? ఎంతోమంది, ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళ అవినీతి వల్ల. మీ పేరు నేను అంటలేదు, ఇంకా రాలేదు కదా మీరు అంతదాకా. మీ వాళ్ళ అవినీతి వల్ల ఎన్ని కుటుంబాలు బజార్న పడ్డాయి. కుటుంబం పెద్ద పోతే ఆ కుటుంబం ఏమైతే చిన్న భిన్నమైపోద్ది ఆ కుటుంబం. ఇంకా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, నేను 2024 మధ్య కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు, మీ జే బ్రాండ్ మద్యం త్రాగటం వల్ల కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు 2020లో 15,363 మంది, 2021లో 15,058 మంది, 2022లో 16,108 మంది, 2023లో 20,303, 2024లో మీ ఆఖరి సంవత్సరం పాలన 23,000 బాగా పెరిగింది, 23,553 మంది. అంటే మీ 5 సంవత్సరాల పాలనలో ఈ విషపూరిత కల్తీ జే బ్రాండ్స్ మద్యం త్రాగి 90,380 మంది, ఐ రిపీట్ 90,385 మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి.